గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫైనల్ ఎపిసోడ్ అనమాట. ఇంకా కొడైకెనాల్ లాస్ట్ అంటే ఏంటనుకున్నారు, గునా కేవ్స్కి వచ్చాం. ఇప్పుడు రీసెంట్గా మంచి ఫేమస్ అయిన ట్రెండింగ్ ఉన్న మూవీ ఉంది కదండి, ఇది మంజులం బాయ్స్. అక్కడైతే గునా కేవ్స్కి వచ్చాం. ప్రజెంట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుందాం. ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. లోపలికి వెళ్ళి అంతా విజిట్ చేసి తిరిగి రావడానికి మొత్తం అంతా చూడడానికి 50 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. ఇదైతే గునా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్తే ఇదంతా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా వెళ్తూ చుట్టూ చెట్లు అన్నీ ఉంటుంది అనమాట. ఫారెస్ట్ మొత్తం అంతా ఇంకా ఒక ఫారెస్ట్లో ఇలా సెట్ చేస్తారనమాట. ఈ సెట్టింగ్ ఎంత బాగుంది. మంచి ప్లేస్ విజిట్ చేయడం, టూరిస్ట్ అది చూడండి. అందరూ ఎక్కువ జనం వస్తూ ఉంటారు. బాగా చిన్న పిల్లలు అందరూ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చూస్తూ అంతా లొకేషన్ విజిట్ చేసి చాలా బాగుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినా సరే క్లైమేట్ కూల్గా చల్లగా బాగుంది. అంతా క్రౌడ్ కూడా చిన్నలు ఆల్కర్ ఓల్డ్ పీపుల్ కూడా వస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇది ఈ ట్రీస్ ఇవన్నీ చూడండి ఎంత ఉన్నాయో. గున్నా కేవ్స్ అని కానీ మనకు ఇప్పుడు రీసెంట్గా మంజులం బాయ్స్ మూవీలో ఒక లోయ సీన్ కోసం మూవీ అంతా జరిగింది కదా, అదైతే ఇక్కడ చూడండి. గున్నా కేవ్స్ వచ్చాం, ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనమైతే లోపలికి ఇక్కడ ఈ స్టెప్స్ డౌన్ వెళ్తే ఇదంతా ఆ ఓపెన్ ప్లేస్లో అక్కడ ఉంటుంది అనమాట. ఇదంతా గున్నా కేవ్స్. ఇంకా స్టెప్స్ దిగిన తర్వాత ఆ ఏరియా అంతా ఇంకా గున్నా కేవ్స్. ఇవి అంటే గున్నా కేవ్స్ అంటే ఏం లేదు, ఒక ఓపెన్ ప్లేస్ ఉండి చెట్టు ట్రీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ ట్రీస్ వేర్లు ఇవన్నీ బయటికి కనబడుతూ ఉంటాయి. మంచి డిజైన్గా ఉంటుంది. అందరూ ఫొటోస్ ఇవన్నీ బాగా తీస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. చూడండి మంజుల ఇది అన్నమాట ఈ లొకేషన్. ఈ ఏరియా అంత సూపర్ డిజైనింగ్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి వేర్లు మొత్తం అన్నీ ప్రతి ఫోటోగ్రఫీ ఇవన్నీ సూపర్ ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. చూడండి అక్కడ వేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మంది వెళ్తే హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మంచి డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫొటోస్ వీళ్ళు చూడండి. అంకులాలు కూడా ఫోటోస్ తీస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఇంకా ఫుల్ స్టిల్స్ అండి. అలాగే ఇది మంజులం బాయ్స్ మూవీ వల్ల ఇప్పుడు అందరికీ ట్రెండ్ అవ్వడం వల్ల ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుందండి ఇక్కడికి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఆ లోయ అనే దగ్గర గేట్లు అయితే క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పటికీ కనిపిస్తున్నాయి కదండి ఆ గేట్లు అనమాట. అవతలకి వెళ్తే అప్పుడు ఆ లోయ అక్కడ అతను పడిపోయిన సీన్ ఇవన్నీ జరిగింది అక్కడ అనమాట. ఇదంతా లోపట అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళకుండా అక్కడ గేట్లు వేసేసారు అన్నీ. అంతకుముందు ఇది ఏంటంటే కమల్ హాసన్ మూవీ ఉండేది కదండి, సూఫీ ఒక ట్రెండింగ్ అయిన పాట. ఆ పాటలో ఈ సీన్ అంతా ఉండేది. ఆ లోయ కూడా అప్పుడు క్లోజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ వెళ్ళి ఆ వెయిట్ అయితే గేట్స్ ఉన్నాయో అవన్నీ దాటుకుని వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ పడిపోయిన మూవీ అది రియల్గానే జరిగింది బయట. అలాగే 1 పర్సన్ మాత్రం పడిపోయింది కానీ బతికించారు. యాజ్ ఇట్ ఇస్ రియల్గా జరిగిందండి ఇక్కడ ఆ సీన్ అయితే. ఇక్కడ చూడండి వీళ్ళైతే ఒక హ్యాండిక్యాప్డ్కి భలే వెల్కమ్ చెప్తున్నారు మన జోష్గా.
చూసారు కదండి, ఫ్రెండ్స్ ఉంటే ఎలాంటి వాళ్ళని ఎలాగైనా ఎంకరేజ్ చేస్తుంటారు. ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలానే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. ఒక అతనికి హ్యాండిక్యాప్డ్ అనమాట. అతన్ని కొంచెం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ అందరూ వచ్చి కొంచెం చిగురప్ చేసి మంచిగా చేశారు. ఇప్పుడు చూడండి, ఈ కనిపిస్తున్న గేట్లే ఆ అవతలకి వెళ్తే అది ఉంటుంది అనమాట, లోయ అవన్నీ. ఆ సీన్ పడిపోయింది అదంతా. ఇవన్నీ ఆ వేర్లు ఎక్కేసి ఆ పైకి ఎక్కి ఫోటోషూట్స్ కోసం అందరూ తెలిసిందే కదా ఇప్పుడు ఫోటోషూట్స్ అంటే ట్రెండింగ్. కొన్ని ఐరన్స్తో కూడా కప్పేశారు. ఏంటంటే అవి చిన్న చిన్న లోయలు లాంటివి ఉంటే అలాగే కవర్ చేశారు. ఇదే అండి ఆ మూవీలో కింద నుంచి ఇలా వెళ్తారు కదా, అక్కడ లోపలికి వెళ్తారనమాట సీను. ఈ ఐరన్లు అది చూడండి ఎలా కప్పేశారు. ఎందుకంటే అక్కడ లోయలు ఉన్నాయి, మళ్ళీ ప్రాబ్లం అని ఐరన్తో అది చేస్తారు. ఇవో సైడ్లో ఇవన్నీ అందరూ అయినా సరే ఐరన్ మీద ఎక్కేసి వెళ్తున్నారు అలాగే జనాలు. చూడడానికి అయితే చాలా బాగుందండి, పీస్ఫుల్గా హ్యాపీగా ఒక పిక్నిక్ స్పాట్స్ లాగా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. స్టెప్స్ అనమాట ఇవన్నీ, చిన్నపిల్లలు కూడా స్టిల్స్ అవన్నీ. ఇంకా ఇప్పుడైతే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం అనమాట. ఇక్కడ
అన్నీ తక్కువ బడ్జెట్లో అన్ని చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ ఇక్కడ ఎలా దొరుకుతాయి అంటే మనకి మామూలుగా మనం డైరీ మిల్క్, సిల్క్, బబ్లీ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ. ఇక్కడంటే అన్ని కిలోస్లో అమ్ముతున్నారండి ప్రతివి. చాక్లెట్స్, ప్రతివి, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆర్గానిక్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ కెమికల్, ఏ ఫర్టిలైజర్స్ అది యూజ్ చేయకుండా లైక్ డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఇవన్నీ డిఫరెంట్ అన్ని వెరైటీలు దొరుకుతున్నాయి. మెయిన్గా ఇక్కడ ఫేమస్ ఏంటంటే చాక్లెట్ మాత్రం ఇలా కిలోస్లో అమ్ముతున్నారు. ఇదంతా మనకి చాలా తక్కువకే వస్తున్నాయి చాక్లెట్లు కూడా. 250 grams జస్ట్ 250 రూపీస్. చూడండి ఇవన్నీ ఆయిల్స్, షాంపూస్, ప్రతివి హెయిర్ కలర్ ఇవన్నీ కూడా ఇక్కడ లో బడ్జెట్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ చాక్లెట్లు మేమైతే ఇవి తీసుకున్నాము. ఇవన్నీ కిలో, హాఫ్ కిలో అన్నీ ప్యాక్ చేయించుకున్నాము మేము. ఎంతమంది ఉన్నాం అన్నీ. నెక్స్ట్ ఒకటి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ షుగర్ ఫ్రీ, బీపీకి సంబంధించి ఇవన్నీ కొన్ని మెడిసిన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మనకన్నీ ప్రతి దొరుకుతుంది. నెక్స్ట్ మిరియాలు అంటారు కదా, మిరియాలు కూడా ప్యూర్ దొరుకుతున్నాయండి ఇక్కడ. చూపిస్తున్నానండి మిరియాలు ఇవన్నీ అంటే డ్రింక్స్ అనమాట, కూల్ డ్రింక్స్. అవి డిఫరెంట్ ఆర్గానిక్ అనమాట. అవన్నీ ఏ కెమికల్స్ అది యూజ్ చేయకుండా కొంచెం ఆర్గానిక్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇదంతా ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఉంది. ఫ్రంట్ షాప్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి మనకు అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మేము అన్నీ మిక్సింగ్ 250, హాఫ్ కిలో చేయించుకున్నామండి. హాఫ్ కిలో 250 రూపీస్ అనమాట. ఇందాక జమ్స్ కూడా హాఫ్ కిలో తీసుకున్నాం. మొత్తం అన్ని కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అది బాగా ఉపయోగపడతాయి అనేది. అన్నీ సూపర్గా ఉన్నాయి. లో బడ్జెట్, అన్నీ ఫ్రెండ్లీ బడ్జెట్.
இல்லை 3000 ஆமாம் 290 ரூபா 320 ரூபா நீங்கள் கடை ரேட்டு எம்ஆர்பி सब चॉकलेट इतनी डिस्काउंट करेगा तो कैसे